Hi students, welcome to today's PIB analysis summer. Before analyzing today's PIB analysis, let me make a small announcement. LTX classes వాళ్ళు ఆఫ్లైన్ క్లాసెస్ అనేవి స్టార్ట్ చేయడం అనేది జరిగింది ఎక్కడమ్మా ఎంవిపి కాలనీ వైజాగ్లో. సో కొత్త బ్యాచెస్ ఆఫ్లైన్ బ్యాచెస్ అని 1 ఏప్రిల్ నుంచి స్టార్ట్ అవ్వడం అనేది జరుగుతుంది. లైఫ్ టైం వ్యాలిడిటీతో మీకు చక్కగా క్లాసెస్ అనేవి చెప్పడం అనేది జరుగుతుంది. కాంప్లిమెంటరీ ఆన్లైన్ క్లాసెస్కి మీకు కాంప్లిమెంటరీ యాక్సెస్ కూడా లభించడం అనేది జరుగుతుంది. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో మీకు ఉండడం అనేది జరుగుతుంది. ఫ్రమ్ వెరీ బేసిక్స్ పునాదుల నుంచి లోతుల నుంచి చెప్పడం అనేది జరుగుతుంది. డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ ఏదైతే ఉంటుందో డైలీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అనేది మీకు ఉంటుంది. అర్థమైందా? పర్సనల్ గైడెన్స్ అండ్ సపోర్ట్ సురేష్ సార్ది ఉంటుంది. నేను కూడా అక్కడే అందుబాటులో ఉంటాము. మన ఫ్యాకల్టీ అంతా ఇన్ హౌస్ ఫ్యాకల్టీ అండి. ఎక్కడి నుంచో వచ్చి చెప్పేసి వెంటనే వెళ్ళిపోవడాలు ఉండవు. అక్కడే ఉంటాము, మీ పక్కనే ఉంటాం. మీ ప్రిపరేషన్ అంతకాలం 24 గంటలు మీకు అందుబాటులో ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో మీకు కాంప్లిమెంటరీగా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో ఇది కూడా మీకు కాంప్లిమెంటరీగా వితౌట్ టేకింగ్ ఎ సింగిల్ పెనీ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది. సీసాట్తో కలిపి రావడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూఆర్ అండ్ లైఫ్ టైం వ్యాలిడిటీతో అందుబాటులో ఉంటుంది. ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ యూ కెన్ జాయిన్ ఆర్ ఆఫ్లైన్ కోర్స్. ఆఫ్లైన్ కోర్స్ ఫీజు ఎంత అండి అంటే కేవలం 60,000 రూపాయలు. 60,000 రూపాయలు కూడా మీరు ఒకసారి కట్టక్కర్లేదమ్మా. నెలకి 5,000 చొప్పున 12 నెలల్లో మీరు కట్టుకోవచ్చు. ఆన్లైన్ క్లాసెస్ ఫీజు ఎంత అంటే కేవలం 50,000 రూపాయలు. 50,000 రూపాయలు కూడా ఒకేసారి కట్టక్కర్లేదు. నెలకి 5,000 చొప్పున 10 నెలల్లో కట్టచ్చు. ఆన్లైన్ క్లాసెస్ కూడా మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. దాంతోపాటు ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉండడం అనేది జరుగుతుంది. ఇఫ్ యూఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ వైజ్ డెసిషన్ అనేది తీసుకోండి. మీకు లైఫ్ టైం వ్యాలిడిటీతో కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి యూపీఎస్సీ కోర్సెస్ ప్రొవైడ్ చేస్తున్నటువంటి ఏకైక ఇన్స్టిట్యూట్ ఎల్టీఎక్స్ క్లాసెస్. అర్థమైందా? సో మీకు చాలా వాల్యుయేషన్ ఉంటుంది. మా పర్సనల్ గైడెన్స్ ఉంటుంది, సపోర్ట్ ఉంటుంది. రైట్? సో మీకు మన కరెంట్ అఫైర్స్ కోర్సెస్ ఏవైతే ఉంటాయో అవి నచ్చుతున్నట్టయితే కరెంట్ అఫైర్స్ కోర్స్ మీరు కూడా ఈ నెంబర్కి ఫోన్ చేసి తీసుకోవచ్చు. కరెంట్ అఫైర్స్ కోర్స్ ఎంత అంటే కేవలం 10,000 రూపాయలమ్మ. 10,000 రూపాయలు మీరు ఒక్కసారి కట్టక్కర్లేదు. నెలకి 3,000 చొప్పున 3,000 + 3,000 + 3,000 సో ప్లస్ 1,000 ఇలా మీరు చక్కగా కట్టుకోవచ్చు. 10,000 చక్కగా కట్టుకోవచ్చు. లైఫ్ టైం వ్యాలిడిటీతో కరెంట్ అఫైర్స్ కూడా మీకు చెప్పడం అనేది జరుగుతుంది. యూపీఎస్సీ ప్రిపరేషన్లో కరెంట్ అఫైర్స్ ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందో మీ అందరికీ తెలుసు. సో మీకు కరెంట్ అఫైర్స్ దీనిలో ఏ వస్తుంది? డైలీ హిందూ అనాలిసిస్ వస్తుంది. డైలీ హిందూ అనాలిసిస్ యొక్క హ్యాండ్ రిటన్ పీడిఎఫ్ అనేది వస్తుంది. దాంతోపాటు డైలీ పిఐబి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో పిఐబి అనాలిసిస్ అనేది రావడం అనేది జరుగుతుంది. పిఐబి అనాలిసిస్ యొక్క పీడిఎఫ్ కూడా మీకు ఎవ్రీడే రావడం అనేది జరుగుతుంది. దాంతోపాటు ఇండియన్ ఎక్స్ప్రెస్ ఎక్స్ప్లెయిన్డ్ ఆర్టికల్స్ కూడా మేము చేయడం అనేది జరుగుతుంది. అండ్ ఎవ్రీ మంత్ యోజన లేదా కురుక్షేత్ర ఏదో ఒక మ్యాగజైన్ ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ ఈ మ్యాగజైన్ డిస్కషన్ కూడా జరుగుతుంది. అండ్ వీక్లీ ఎవ్రీ సండే ఎంసీక్యూ సెషన్ ఏదైతే ఉంటుందో ఎంసీక్యూ సెషన్స్ అనేవి ఉంటాయి. సో ఆల్మోస్ట్ వీటిలో కవర్ అయిపోతే ఏవైనా మిగిలిపోతే ఎంసీక్యూస్ మనకి. దాంతోపాటు ఎవ్రీడే మనకి డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో టెస్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో హిందూ అనాలిసిస్లో చాలా కవర్ అవుతుంది. పిఐబిలో ఇంకా మిగిలినవి కవర్ అవుతాయి. ఈ యోజన అండ్ కురుక్షేత్ర మ్యాగజైన్స్లో ఇంకా మిగిలిన కవర్ అవుతాయి. ఎంసీక్యూ సెషన్స్లో మిగిలిన కవర్ అవుతాయి. ఏవైనా ఉండిపోతే మీకు కరెంట్ అఫైర్స్ టెస్ట్ ఏదైతే ఉంటుందో టెస్ట్లో కూడా ఇది అవుతుంది. డైలీ కరెంట్ అఫైర్స్ టెస్ట్ అనేది ఉండడం అనేది జరుగుతుంది. సో యూ కెన్ ట్రాక్ యువర్ పెర్ఫార్మెన్స్. మీరు ఎక్కడున్నారు ప్రిపరేషన్లో అని కూడా మీరు ట్రాక్ చేసుకోవచ్చు. సో ఇంత వాల్యూ ఎడిషన్తో ఇంత చక్కగా ఇంత ఎక్కువ మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది లైఫ్ టైం వ్యాలిడిటీతో. సో జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి. మీకు కరెంట్ అఫైర్స్ ప్రిపరేషన్ అనేది కాంప్రహెన్సివ్గా అయితే అవుతుంది. రైట్? సో ఈరోజు పిఐబి అనాలిసిస్ ఏదైతే ఉంటుందో అనాలిసిస్ స్టార్ట్ చేద్దాం. జాగ్రత్తగా వినండి అమ్మా. ఈరోజు పిఐబి అనాలిసిస్లో మనం మాట్లాడుకోబోయే మొదటి ఆర్టికల్ వచ్చేసి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనౌన్సెస్ లింకింగ్ ఆఫ్ ఓటీపీఆర్ఎంఎస్ సర్టిఫికేట్స్ విత్ డిజిలాకర్ విత్ కంప్లీట్ వైవర్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫీజ్. వెరీ ఇంపార్టెంట్ ఆర్టికల్ అండి. దిస్ పర్టికులర్ ఆర్టికల్ని మనం గవర్నెన్స్లో చదువుకుంటాం జిఎస్ పేపర్ 2లో. సో ఈ ఆర్టికల్లో మనం ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయాల్సింది ఏంటి అంటే డిజిలాకర్. వాట్ ఈస్ దిస్ డిజిలాకర్ అని చెప్పి డీటెయిల్డ్గా మళ్ళీ తెలుసుకుందాం. జాగ్రత్తగా వినండి అమ్మా. నేను చాలాసార్లు హిందూ అనాలిసిస్లో ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ ఒకసారి తెలుసుకుందాం. దిస్ డిజిలాకర్ ఇట్ ఈస్ అన్ ఇనిషియేటివ్ బై మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళ తాలూకా ఇనిషియేటివ్ అండి. రైట్? ఇట్ ఈస్ ఏ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఆఫ్
డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్. మీ అందరికీ డిజిటల్ ఇండియా గురించి తెలుసు, రైట్? ఇండియా ఏదైతే ఉంటుందో ఇండియాలో పేపర్లెస్ గవర్నెన్స్ అనేది తీసుకురావడానికి ఈ గవర్నెన్స్లో భాగంగా డిజిటల్ ఇండియా ఏదైతే ఉంటుందో డిఫరెంట్ పార్ట్స్ ఆఫ్ ద కంట్రీలోకి డిజిటల్ పెనట్రేషన్ కోసం డిజిటల్ ఇండియా క్యాంపెయిన్ లాంచ్ చేయడం అనేది జరిగింది. ఈ డిజిటల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా ఈ డిజీ లాకర్ ఏదైతే ఉంటుందో ఇట్ ఈస్ ఏ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ అండి. సో దిస్ ఈజ్ గవర్నమెంట్ ఎఫర్ట్స్ టు క్రియేట్ ఎలక్ట్రానిక్ వెర్షన్ ఆఫ్ డాక్యుమెంట్స్. డిఫరెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉన్నాయో దట్ మేబీ ఎయిదర్ మన తాలూకా ఆధార్ కార్డ్ ఏదైతే ఉంటుందో ఆధార్ కానీ, లేకపోతే మన ఓటర్ ఐడి కానీ, లేకపోతే మన తాలూకా డ్రైవింగ్ లైసెన్స్ కానీ, లేకపోతే మన తాలూకా బర్త్ సర్టిఫికెట్ కానీ, లేకపోతే మన తాలూకా డెత్ సర్టిఫికెట్ కానీ, లేకపోతే మన ఇన్వెస్ట్మెంట్ బాండ్స్ ఏవైతే ఉంటాయో బాండ్స్ కానీ, మనం ఏదైనా బీరువాలో పెట్టుకుంటాం కదా, జాగ్రత్తగా దాచుకుంటాం సర్టిఫికెట్స్. ఈ సర్టిఫికెట్స్ అన్నీ ఒక డిజిటల్ లాకర్ ఏదైతే ఉంటుందో ఆ లాకర్లో మనం స్టోర్ చేసుకోవచ్చు. అర్థమైందా? సో ఇది ఏం చేస్తుంది? this is government's efforts to create an electronic version of documents which can be easily verified and stored in a printable format. ఒక ప్రింటబుల్ ఫార్మాట్లో దీన్ని మనం స్టోర్ చేసుకోవచ్చు. యూజర్స్ వాళ్ళ తాలూకా డాక్యుమెంట్స్ లైక్ ఇన్సూరెన్స్ డాక్యుమెంట్స్, మెడికల్ రిపోర్ట్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేకపోతే మ్యారేజ్ సర్టిఫికేట్ కానీ, లేకపోతే స్కూల్ సర్టిఫికేట్స్ కానీ, లేకపోతే వాళ్ళ ఎడ్యుకేషనల్ సర్టిఫికేట్స్ లేదా స్కూల్ సర్టిఫికేట్స్ లేదా మెడికల్ రిపోర్ట్స్ ఇప్పుడే చెప్పాం కదా, వీటన్నింటినీ వాళ్ళు చక్కగా ఒక డిజిటల్ ఫార్మాట్లో స్టోర్ చేసుకోవచ్చు అమ్మ. అర్థమైందా? సో ఈ లాకర్ ఏదైతే ఉంటుందో ఇట్ కెన్ బి యాక్సెస్డ్ బై దట్ పర్టికులర్ ఇండివిజువల్. ఎవరైతే స్టోర్ చేసుకున్నారో ఆయన యాక్సెస్ చేయొచ్చు యూజింగ్ దేర్ మొబైల్ నెంబర్. వాళ్ళ తాలూకా మొబైల్ నెంబర్ ఏదైతే ఉంటుందో మొబైల్ నెంబర్ని యూజ్ చేసుకొని వాళ్ళు చక్కగా దాన్ని ఇది చేయడం అనేది జరుగుతుంది. అండ్ టెక్ కంపెనీస్ లైక్ గూగుల్ కానీ, డ్రాప్ బాక్స్ కానీ వాళ్ళందరూ స్టోరేజ్ స్పేస్ అనేవి యూజర్స్ వాళ్ళ తాలూకా డాక్యుమెంట్స్ స్టోర్ చేసుకోవడానికి స్టోరేజ్ స్పేస్ కూడా ఆఫర్ చేయడం అనేది జరిగిందండి. అపార్ట్ ఫ్రమ్ దిస్ ఈ డాక్యుమెంట్స్, డిజీ లాకర్ కెన్ స్టోర్ ఏ యూనిఫామ్ రిసోర్స్ ఐడెంటిఫైయర్. యూఆర్ఐ లింక్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు సపోజ్ మనకి కొన్ని ఈ సర్టిఫికేట్స్ అనేవి ఉంటాయి. ఓన్లీ మనకి ఇప్పుడు ప్రొవిజనల్ అనేది రాకపోయింది అనుకోండి, మూలీలో ప్రొవిజనల్ కావాలంటే లింక్ అనేది ఏదైతే ఉంటుందో ఈ సర్టిఫికేట్ ఏదైతే ఉంటుందో ఇష్యూ చేస్తారు. ఈ లింక్స్ కూడా మనం సెపరేట్గా స్టోర్ చేయడానికి దీనిలో వెసులుబాటు కూడా కల్పించడం అనేది జరిగింది. అర్థమైందా? సో ఈ డిజీ లాకర్ ఎలా వర్క్ చేస్తుంది? ఈ డిజీ లాకర్కి సైన్అప్ చేయాలంటే మనకు ఒక ఆధార్ కార్డు ఉండాలి అండ్ ఆధార్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్ అయ్యి ఉండడం అనేది తప్పకుండా జరగాలి. సో మీ ఆధార్ నెంబర్ టైప్ చేసి క్యాప్చా కోడ్ ఒకటి ఉంటుంది, అది టైప్ చేస్తే మనకు ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీతో మనం ఇదైతే మన తాలూకా కంటెంట్ అంతా మనం దట్ పర్టిక్యులర్ డిజీ లాకర్ ఏదైతే ఉంటుందో డిజీ లాకర్లో స్టోర్ చేసుకోవచ్చు. డిజిటల్ ఇండియా క్యాంపెయిన్లో భాగంగా ఈ ఫ్లాగ్షిప్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఏం చేశారు? ఓటీపీఆర్ఎంఎస్ సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిజీ లాకర్తో లింక్ చేస్తున్నట్టు, దాంతోపాటు రిజిస్ట్రేషన్ ఫీజు ఏదైతే ఉంటుందో దాన్ని కూడా కంప్లీట్గా వేవ్ ఆఫ్ చేస్తున్నట్టు మనకి యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ వాళ్ళు చెప్పడం అనేది జరిగింది. సో ఈ ఓటీపీఆర్ఎంఎస్ గురించి ఇప్పుడు ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో దీన్ని డీటెయిల్గా డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. So, Union Education Minister Shri Ramesh Pokhriyal Nishank announced that in order to ensure hassle-free access to verified online teacher people registration management system, ఏదైతే ఉంటుందో రిజిస్ట్రేషన్ OTPRMS సర్టిఫికేట్ సంబంధించి మన తాలూకా ఇదేదైతే ఉంటుంది హ్యాజిల్ ఫ్రీ యాక్సెస్ ఏదైతే ఉంటుందో, అంటే ఈ హ్యాజిల్ అంటే ఏంటంటే ఎటువంటి ఇబ్బంది లేకుండా యాక్సెస్ కోసం ఏం చేశారు? సో మన తాలూకా డిజీ లాకర్ ఏదైతే ఉంటుందో డిజీ లాకర్తో లింక్ చేయడానికి డిసైడ్ అవ్వడం అనేది జరిగిందమ్మా. అర్థమైందా? అదే మనకి ఇక్కడ న్యూస్లోకి రావడం అనేది జరిగింది. ఏంటి? సో అతను ఏమైనా చేశారు? హ్యాజిల్ ఫ్రీ యాక్సెస్కి ఎందుకు ఆన్లైన్ టీచర్ పీపుల్ రిజిస్ట్రేషన్ మేనేజ్మెంట్ సిస్టమ్ సర్టిఫికేట్స్ అనేవి వాటి తాలూకు హ్యాజిల్ ఫ్రీ యాక్సెస్ కోసం వాటిని డిజీ లాకర్తో లింక్ చేస్తున్నట్టు ప్రకటించడం అనేది జరిగింది. So the issued certificates will automatically be transferred to DigiLocker and the same may be traced at the website of National Council for Teacher Education. ఈ లింక్ ఏదైతే ఉంటుందో ఈ లింక్లో ఇది అవ్వడం అనేది జరిగింది. సో ఈ తాలూకా సర్టిఫికేట్స్ ఏవైతే ఉన్నాయో ఆటోమేటిక్గా వాళ్ళ పేరు మీద ఉండేటటువంటి డిజీ లాకర్కి ట్రాన్స్ఫర్ అవ్వడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో దాన్నే మనకి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్లో కూడా చెప్పడం అనేది జరిగింది. ఆ వెబ్సైట్లో కూడా దాన్నే మనకి ఆ ఇన్ఫర్మేషన్ ఇవ్వడం అనేది జరిగింది. ద మినిస్ట్రీ ఆల్సో ఇన్ఫార్మ్ దట్ రిజిస్ట్రేషన్ ఫీ ఆఫ్ ₹200 పేయబుల్ ఫర్ అబ్టైనింగ్ OTPRMS సర్టిఫికేట్స్ ఇష్యూడ్ బై NCTE హ్యాస్ బీన్ వేవ్డ్ ఆఫ్. మనకి ఏం చేశారు? మనకి రిజిస్ట్రేషన్ ఫీజు కూడా వేవ్ ఆఫ్ చేస్తున్నట్టు చెప్పడం అనేది జరిగింది. దిస్ విల్ ఎనేబుల్ ఆల్ స్టేక్ హోల్డర్స్ అక్రాస్ ఇండియా టు బి డిజిటల్లీ ఎంపవర్డ్, ఫెసిలిటేటింగ్ ద ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనేది పెంచడం కోసం, దాంతోపాటు డిజిటల్ ఎంపవర్మెంట్
గవర్నమెంట్ డిజిటల్ ఇండియా ఇనిషియేటివ్ని కాస్త ముందుకు తీసుకురావడం కోసం ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అని మనకి దీనిలో ఈ ఆర్టికల్లో చెప్పడం అనేది జరిగింది. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టికులర్ ఆర్టికల్. మీకు డిజిలాకర్ అంటే ఏంటి, వీటన్నిటి గురించి డీటెయిల్గా అర్థమైందని అనుకుంటున్నాను. లెట్స్ మూవ్ టు ద నెక్స్ట్ ఆర్టికల్ అమ్మ. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి న్యూ స్కీమ్ అనౌన్స్డ్ ఫర్ టూరిస్ట్ వెహికల్ ఆపరేటర్స్. టూరిస్ట్ వెహికల్ ఆపరేటర్స్ కోసం ఒక కొత్త స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం జిఎస్ పేపర్ 2 గవర్నెన్స్లో మనం మాట్లాడుకుంటాం. మీకు ఈజీగా అర్థమైపోతుంది, జాగ్రత్తగా వినండి. సో మినిస్ట్రీ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ అండ్ హైవేస్ వాళ్ళు ఏం అనౌన్స్ చేశారు అంటే ఈ కొత్త న్యూ స్కీమ్ అనేది అనౌన్స్ చేయడం అనేది జరిగింది. అండర్ విచ్ ఎనీ టూరిస్ట్ వెహికల్ ఆపరేటర్ మే అప్లై ఫర్ ఎన్ ఆల్ ఇండియా టూరిస్ట్ ఆథరైజేషన్ పర్మిట్ త్రూ ఆన్లైన్ మోడ్. కంట్రీలో ఉండేటటువంటి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఉండేటటువంటి టూరిస్ట్ ఆపరేటర్ ఉన్నారనుకోండి, టూరిస్ట్ వెహికల్ ఆపరేటర్ ఉన్నారనుకోండి, ఈయన మామూలుగా ఎక్కడికి ఇప్పుడు సపోజ్ మనకి వారణాసి ఇదేదైతే ఉంటుందో వారణాసి యాత్ర అనేది ఒకటి ఆర్గనైజ్ చేశారనుకోండి. దీనికోసం ఈయన ఎవరి దగ్గర ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ దగ్గర పర్మిషన్స్ తీసుకోవాలి, అక్కడ హైవేస్ ట్రాన్స్పోర్ట్ అథారిటీ నుంచి, అండ్ ఏపీ నుంచి పీపుల్ని వారణాసికి తీసుకెళ్ళి వారణాసి నుంచి మళ్ళీ ఏపీకి తీసుకొచ్చేస్తారు. అలా కాకుండా ఆల్ ఇండియా టూరిజంని ప్రమోట్ చేయడానికి ఒక ఆల్ ఇండియా ఒక స్పెషల్ స్కీమ్ ఏదైతే ఉంటుందో ఆల్ ఇండియా టూరిస్ట్ ఆథరైజేషన్ పర్మిట్ అనేటటువంటి టూరిస్ట్ ఆథరైజేషన్ లేదా ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ అనేటటువంటి ఒక కొత్త స్కీమ్ని అనౌన్స్ చేయడం అనేది జరిగిందండి. ఇట్ విల్ బి ఇష్యూడ్ ఆఫ్టర్ రిలవెంట్ డాక్యుమెంట్స్ ఆర్ సబ్మిటెడ్ అండ్ ఫీజ్ డిపాజిటెడ్. దీనికంటూ ఒక సెపరేట్ ఫీజు ఉంటుంది, ఆ ఫీజు కట్టాలి. దాంతోపాటు రిలవెంట్ డాక్యుమెంట్స్ ఏవైతే ఉంటాయో అవి సబ్మిట్ చేయాలి విత్ ఇన్ 30 days ఆఫ్ సబ్మిషన్ ఆఫ్ సచ్ అప్లికేషన్స్. సో ఆ అప్లికేషన్ సబ్మిట్ చేసినటువంటి 30 daysలో మనకి ఏంటి ఈ ఆల్ ఇండియా టూరిస్ట్ పర్మిట్ ఏదైతే ఉంటుందో ఇది రావడం అనేది జరుగుతుంది అని మనకి ఇప్పుడు న్యూస్ ఏదైతే ఉంటుందో న్యూస్లో చెప్పడం అనేది జరిగిందమ్మా. The new set of rules to be known as All India Tourist Vehicle Authorization and Permit Rules 2021 has been published wide GSR 163 dated 10th March 2021 మనకి ఈ పర్టికులర్ రూల్స్ అనేవి అనౌన్స్ చేయడం అనేది జరిగింది. ద న్యూ రూల్స్ విల్ బి అప్లికబుల్ ఫ్రమ్ 1st April 2021. 1st April 2021 నుంచి ఎవరైనా మన ఆల్ ఇండియా పర్మిట్ టూరిజం ఆథరైజేషన్ లేదా టూరిస్ట్ పర్మిట్ కోసం అప్లై చేసుకోవచ్చు అండి. ఆల్ ఎగ్జిస్టింగ్ పర్మిట్స్ షల్ కంటిన్యూ టు బీ ఇన్ఫోర్స్ డ్యూరింగ్ దేర్ వ్యాలిడిటీ. సో వ్యాలిడిటీ ఏదైతే ఉంటుందో వ్యాలిడిటీ అయినంతకాలం ఆ పర్మిట్స్ ఏవైతే ఉంటాయి పర్మిట్స్ అనేవి తప్పకుండా ఇదవుతాయి. సో ఆ పర్మిట్స్కి దీనికి లింక్ ఏం లేదు. ఇప్పుడు సపోజ్ మనకి ఒడిషా మన ఒక ఆపరేటర్ ఒడిషాకి వెళ్ళడానికి పర్మిట్ ఏమైనా తీసుకున్నారనుకోండి, సో ఆ పర్మిట్ అనేది దీనిలో ఉంటుంది. ఇది ఒకవేళ అప్లై చేసుకున్న ఈ పర్మిట్ ఏదైతే తీసుకున్నాం ఒడిషాకి వెళ్ళడానికి ఆ పర్మిట్ వ్యాలిడిటీ అయినంతకాలం మనకు ఆ పర్మిట్ అనేది ఇది అవుతుంది. అది చెల్లకపోవడం వాయిడ్ అవ్వడం అలాంటివే ఉండవు. ద న్యూ రూల్స్ ఫర్ పర్మిట్స్ ఆర్ ఎక్స్పెక్టెడ్ టు గో ఏ లాంగ్ వే ఇన్ ప్రమోటింగ్ టూరిజం అక్రాస్ ద స్టేట్స్ ఇన్ అవర్ కంట్రీ. దీస్ న్యూ రూల్స్ ఏవైతే ఉన్నాయో they are expected to go a long way in promoting tourism across the states. Different states tourism promote చేయడానికి ఇది ఉపయోగపడుతుందంట in our country while simultaneously growing the revenue of state governments. స్టేట్ గవర్నమెంట్స్ యొక్క రెవెన్యూ ఏదైతే ఉంటుందో రెవెన్యూ కూడా పెరగడం అనేది జరుగుతుంది. టూరిజం సెక్టార్ కూడా ఇంప్రూవ్ అవుతుంది. దాంతోపాటు చాలామందికి లైవ్లీహుడ్ కూడా ఇది చాలా చాలా హెల్ప్ అవ్వడం అనేది జరుగుతుంది. టూరిజంకి డిమాండ్ ఏదైతే ఉంటుందో డిమాండ్ని పెంచడం కోసం ఇలాంటి పర్టికులర్ ఇదేదైతే ఉంటుందో తీసుకొచ్చారు. దీనివల్ల ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ఏదైతే ఉంటుందో ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కూడా చక్కగా ఇదవ్వడం అనేది జరుగుతుంది. సో అట్ ఎ సింగిల్ స్టేషన్ దే కెన్ అప్లై ఫర్ దీస్ ఆల్ ఇండియా టూరిజం కోసం సంబంధించి ఆ పర్మిట్ అనేది అప్లై చేసుకోవచ్చు అండి. అది దీనిలో ఉన్నటువంటి ఒక ఇంపార్టెంట్ అడ్వాంటేజ్. Moreover, the scheme allows flexibility in the form of authorization or permit being granted for a period of 3 months or its multiples thereof not exceeding 3 years at a time. సో మనకి ఫస్ట్ 3 monthsకి ఇస్తారు చక్కగా ఏంటి పర్మిట్, లేదా 6 monthsకైనా తీసుకోవచ్చు, లేదా 9 monthsకైనా తీసుకోవచ్చు. ఇన్ మల్టిపుల్స్ ఆఫ్ 3 చక్కగా మనం తీసుకోవచ్చు. 3 years కంటే ఎక్కువ ఇవ్వడం అనేది జరగదు. చక్కగా ఒక ఫ్లెక్సిబిలిటీ అనేది ఎన్ష్యూర్ చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది అని మనకు చెప్పడం అనేది జరిగింది. దిస్ ప్రొవిజన్ హ్యాస్ బీన్ ఇన్కార్పొరేటెడ్ కీపింగ్ ఇన్ మైండ్ దోస్ ఏరియాస్ ఆఫ్ అవర్ కంట్రీ వేర్ దేర్ ఇస్ ఎ లిమిటెడ్ సీజన్ ఆఫ్ టూరిజం అండ్ ఆల్సో ఫర్ దోస్ ఆపరేటర్స్ హూ హ్యావ్ లిమిటెడ్ ఫైనాన్షియల్ కెపాసిటీ. డిఫరెంట్ స్టేట్ గవర్నమెంట్స్ దగ్గర పర్మిట్స్ తీసుకునేటటువంటి ఫైనాన్షియల్ కెపాసిటీ లేనటువంటి ఆపరేటర్స్కి చాలా ఉపయోగపడుతుంది. అండ్ దాంతోపాటు ఓన్లీ సమ్ సీజనే అది టూరిజంకి సంబంధించినటువంటి సీజన్ అనుకోండి, అలాంటి తాలూకాను అలాంటి ఈ రీజియన్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయి దేశంలో అక్కడ కూడా మనకి చాలా చాలా టూరిజం అనేది డెవలప్ చేయడానికి ఈ పర్టికులర్ ఇనిషియేటివ్ అనేది చాలా హెల్ప్ అవుతుంది అని మనకు చెప్పడం అనేది జరిగిందండి. సో ఫ్లెక్సిబిలిటీ అనేది ఉంటుంది. దాంతోపాటు
లిమిటెడ్ సీజన్ ఉన్నటువంటి ఏరియాస్ ఏవైతే ఉన్నాయో అక్కడ టూరిజం అనేది ఆల్ సీజన్ టూరిజం ఏదైతే ఉంటుందో దాన్ని ఇది చేయడానికి మనకు ఉపయోగపడుతుంది, ఎన్ష్యూర్ చేయడానికి. అండ్ దాంతోపాటు ఫైనాన్షియల్ కెపాసిటీ లేనటువంటి ఆపరేటర్స్ కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుందమ్మా. So it will also consolidate a central database and fees for all such authorization and permits, which might give a sense of tourist movement, scope for improvement and promotion of tourism. టూరిజం ప్రమోట్ చేయడానికి, టూరిస్ట్ మూమెంట్స్ అనేవి ఏవైతే ఉంటాయో ప్రమోట్ చేయడానికి, టూరిజం అనేది ఇంప్రూవ్ చేయడానికి ఇది చాలా చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుంది. దేర్ విల్ బి సెంట్రల్ డేటాబేస్ అనేది ఉంటుంది అండ్ ఫీజు కూడా దీనికి వసూలు చేయడం అనేది జరుగుతుంది. ఫీజు అండ్ డేటాబేస్ దేనికోసం ఇది చేస్తారు, ప్రమోషన్ ఆఫ్ టూరిజంకు వీళ్ళు ఉపయోగించడం అనేది జరుగుతుంది. ద స్టెప్ కమ్స్ ఇన్ ద కాంటెక్స్ట్ ఆఫ్ ట్రావెల్ అండ్ టూరిజం ఇండస్ట్రీ ఇన్ అవర్ కంట్రీ ఇంక్రీజింగ్ మ్యానిఫోల్డ్ ఇన్ లాస్ట్ 15 years. గత 15 ఏళ్ళగా మనకి టూరిజం సెక్టార్ ఏదైతే ఉంటుందో చాలా చాలా పెరగడం అనేది జరిగింది. ఇండియాలో ఒక సిగ్నిఫికెంట్ గ్రోత్ చూడడం అనేది జరిగింది. బట్ కోవిడ్ వల్ల కంప్లీట్గా దిస్ టూరిజం అండ్ సర్వీస్ సెక్టార్స్ ఏవైతే ఉన్నాయో ఇవి పడిపోయాయండి. సో మళ్ళీ వాటిని రివైవ్ చేసేటటువంటి పర్టికులర్ సెక్టార్ని రివైవ్ చేసేటటువంటి ఉద్దేశంతో గవర్నమెంట్ ఈ పర్టికులర్ ఇనిషియేటివ్తో ముందుకు రావడం అనేది జరిగింది. ద గ్రోత్ హ్యాస్ బీన్ కంట్రిబ్యూటెడ్ బై బోత్ డొమెస్టిక్ అండ్ ఇంటర్నేషనల్ టూరిస్ట్స్ అండ్ దేర్ ఇస్ ట్రెండ్ ఆఫ్ హై ఎక్స్పెక్టేషన్ అండ్ కన్జ్యూమర్ ఎక్స్పీరియన్స్. సో చాలా హై టూరిస్టులు, ఎక్కువ మంది టూరిస్టులు, బోత్ ఇంటర్నేషనల్ టూరిస్టులు అండ్ డొమెస్టిక్ టూరిస్ట్స్ ఇండియాలో బాగా ట్రావెల్ చేయడం కానీ ఇది చేయడం కానీ మనం చూస్తూ ఉండడం అనేది జరిగింది. సో దేర్ ఈస్ ఎ ట్రెండ్ ఆఫ్ హై ఎక్స్పెక్టేషన్ అండ్ కన్జ్యూమర్ ఎక్స్పీరియన్స్. అండ్ ఈవెన్ కన్జ్యూమర్ ఎక్స్పెక్టేషన్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ కూడా మనకి ఎక్స్పీరియన్స్ అండ్ హై ఎక్స్పెక్టేషన్స్ కూడా టూరిజం సెక్టార్ మీద పెరగడం అనేది జరిగింది. సో సర్వీసెస్ సెక్టార్ని అండ్ దాంతోపాటు మన తాలూకా హాస్పిటాలిటీ సెక్టార్ని కూడా ఇంప్రూవ్ చేయడానికి దిస్ పర్టికులర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో ఇది చాలా చాలా ఉపయోగపడుతుందని మనం అర్థం చేసుకోవచ్చు. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ఆర్టికల్స్. మనకు బోత్ ప్రిలిమ్స్కి అండ్ మెయిన్స్కి కూడా ఇది చాలా చాలా ఉపయోగపడుతుంది. ఎకానమీ రికవరీ గురించి మాట్లాడేటప్పుడు కూడా మనం పర్టికులర్ టూరిజం సెక్టార్ యొక్క రికవరీ గురించి మాట్లాడుతూ ఈ పర్టికులర్ ఆర్టికల్ని మనం చక్కగా మాట్లాడవచ్చు. అర్థమైందా? సో ఐ హోప్ ఈ ఆర్టికల్ ఏదైతే ఉంటుందో ఈ ఆర్టికల్ కూడా మీకు డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను. మనం మాట్లాడుకోబోయే నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డాక్టర్ హర్షవర్ధన్ ఇనాగరేట్స్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రేడియేషన్ షీల్డింగ్ అండ్ జియోపాలిమరిక్ మెటీరియల్స్ అండ్ అన్ అనలైటికల్ హై రిజల్యూషన్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ల్యాబొరేటరీ అట్ సిఎస్ఐఆర్ ఆంప్రీ భోపాల్. సో మనకి సిఎస్ఐఆర్లోని అడ్వాన్స్డ్ మెటీరియల్స్ అండ్ ప్రాసెసెస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ అయినటువంటి భోపాల్లో ఉన్న ఇన్స్టిట్యూట్లో కొన్ని ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్తో మన డాక్టర్ హర్షవర్ధన్ గారు ఇది చేయడం అనేది జరిగిందంట. వాట్ ఆర్ దోస్ ఇంపార్టెంట్ ఇనిషియేటివ్స్ అండ్ దాని తాలూకా బ్యాక్గ్రౌండ్ కూడా డీటెయిల్గా తెలుసుకుందాం. ఈ పర్టికులర్ ఆర్టికల్ని మీరు జిఎస్ పేపర్ 3 సైన్స్ అండ్ టెక్నాలజీ ఏదైతే ఉంటుందో సైన్స్ అండ్ టెక్నాలజీలో చదువుకుంటారండి. సో డీటెయిల్డ్గా ఈ ఆర్టికల్ని డిస్కస్ చేద్దాం, జాగ్రత్తగా వినండి. So the Minister of Science and Technology, Earth Sciences and Health and Family Welfare, Dr. Harshvardhan, has said that CSIR AMPRI, Advanced Materials and Process Research Institute, has been successfully adopting waste to wealth strategy. ఫ్రమ్ వేస్ట్ మనం ఏం చేస్తున్నాము, వెల్త్ ఏదైతే ఉంటుందో వెల్త్ని జనరేట్ చేసేటటువంటి స్ట్రాటజీతో ముందుకు రావడం అనేది జరిగింది. సిఎస్ఐఆర్ ఆంప్రీ భోపాల్ అని చెప్పి ఆయన మన తాలూకా సిఎస్ఐఆర్ ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో దాన్ని కాస్త ఇది చేయడం అనేది జరిగిందండి. దాన్ని బాగా కొనియాడడం అనేది జరిగింది. సో దాన్నే మనకి ఇది చెప్పడం అనేది జరిగిందమ్మ. సో ఫర్ ఎవ్రీ మనకి ఇప్పుడు పాండమిక్ ఉంది, ఇది ఒక పెద్ద విపత్తు, రైట్? సో దీని నుంచి మనం ఏంటి ఇది చేయాలి, గ్రోత్ ఏదైతే ఉంటుందో గ్రోత్ని ఎన్ష్యూర్ చేయడం అనేది జరగాలి. అంతేనా? అప్పుడే కదా డెవలప్మెంట్ అనేది సాధ్యపడుతుంది. పాండమిక్ వచ్చింది, ఒక విపత్తు వచ్చిందని చెప్పి కూర్చున్నాం అనుకోండి, మనకి ఇదవ్వడం అనేది జరగదు. సో దాని నుంచి కూడా మనం ఎలా బయటపడాలి, ఎలా దాన్ని ఉపయోగించుకొని మనం ఇదవ్వాలి అని చెప్పి కూడా మనం ఇది చేయాలండి. సిగ్నిఫికెంట్లీ నావెల్ ప్రాసెస్ ఫర్ మేకింగ్ లెడ్ ఫ్రీ అండ్ హైలీ ఎఫెక్టివ్ షీల్డింగ్ మెటీరియల్స్ యూజ్ఫుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్రే డయాగ్నోస్టిక్ అండ్ సిటీ స్కానర్ రూమ్ హ్యాస్ బీన్ డెవలప్డ్ utilizing industrial waste, namely red mud and fly ash. సో ఇండస్ట్రియల్ మెటీరియల్స్ అయినటువంటి రెడ్ మడ్ అండ్ ఫ్లై యాష్ ఏదైతే ఉంటుందో వీటిని ఉపయోగిస్తూ ఏం తయారు చేస్తున్నారు, లెడ్ ఫ్రీ అండ్ హైలీ ఎఫెక్టివ్ షీల్డింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో షీల్డింగ్ మెటీరియల్స్ అనేవి తయారు చేస్తున్నారు. విచ్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ ఎక్స్రే డయాగ్నోస్టిక్ చేయడంలో అక్కడ ఉపయోగపడుతుందంట. అండ్ సిటీ స్కానర్ రూమ్ ఏదైతే ఉంటుందో అక్కడ కూడా మనకు చాలా ఉపయోగపడడం అనేది జరుగుతుందంట. అర్థమైందా? సో దీస్ రేడియేషన్ షీల్డింగ్
షీల్డింగ్ మెటీరియల్స్ ఏవైతే ఉన్నాయో దే ఆర్ యూటిలైజింగ్ ఇండస్ట్రియల్ వేస్టెస్ యాజ్ రా మెటీరియల్స్. ఇండస్ట్రియల్ వేస్ట్ని వాళ్ళు రా మెటీరియల్స్గా ఉపయోగించుకుంటూ ఈ రేడియేషన్ షీల్డింగ్ మెటీరియల్స్ని తయారు చేయడం అనేది జరిగిందంట. సో ఈ రేడియేషన్ అనేది ఆపడానికి రేడియేషన్ నుంచి షీల్డ్ ఒక రక్షణ కవచం లాగా ఇది చేయడానికి ఈ మెటీరియల్స్ అనేవి ఉపయోగపడతాయి. సో దీని గురించి డీటెయిల్గా తెలుసుకుందాం, జాగ్రత్తగా వినండి. సో లెట్ us అండర్స్టాండ్ దీస్ జియోపాలిమర్స్. ఈ జియోపాలిమర్స్ ఏవైతే ఉన్నాయో వీటిని మనం రేడియేషన్ షీల్డింగ్ మెటీరియల్స్గా వాడడం అనేది జరుగుతుంది. దే ఆర్ ఇన్ఆర్గానిక్, దే ఆర్ నాట్ ఆర్గానిక్, టిపికల్లీ సిరామిక్లా ఉంటుంది. మెటీరియల్స్ దట్ ఫార్మ్ లాంగ్ రేంజ్ అండ్ కోవలెంట్లీ బాండెడ్. కోవలెంట్ బాండ్ అనేది మీరు ఫిజిక్స్లో చదువుకునే ఉంటారు, రైట్? వేర్ బాండ్ బిట్వీన్ టూ యాటమ్స్ ఏవైతే ఉన్నాయో, రెండు పరమాణువుల మధ్య బాండ్ అనేది ఏర్పడినప్పుడు ఏం జరుగుతుంది? ఎలక్ట్రాన్ యొక్క షేరింగ్ అనేది జరుగుతుంది. టు అటైన్ నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ ఏదైతే ఉంటుందో, నియరెస్ట్ ఇనర్ట్ గ్యాస్ యొక్క స్టేటస్ అనేది ఇది చేయడానికి, కాన్ఫిగరేషన్ అనేది అచీవ్ చేయడానికి టూ ఆటమ్స్ అనేవి ఏం చేస్తాయి? వాడు బాండ్ అయినప్పుడు ఎలక్ట్రాన్స్ ఏవైతే ఉన్నాయో ఎలక్ట్రాన్ పేర్స్ని షేర్ చేసుకుంటాయి. అవి కదా కోవలెంట్ బాండ్. కోవలెంట్ బాండ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. సో కోవలెంట్ బాండ్ ద్వారా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. నాన్ క్రిస్టలిన్ నెట్వర్క్స్. సో దే ఆర్ నాన్ క్రిస్టలిన్. ఎమార్ఫోస్ నెట్వర్క్స్ అండ్ ఎమార్ఫస్ మెటీరియల్స్ అంటే ఏంటంటే గ్లాస్ లైక్ మెటీరియల్స్. అర్థమైందా? గ్లాస్ లైక్ నాన్ క్రిస్టలిన్ మెటీరియల్స్ అనేవి అవుతాయి అని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగింది. ఎక్కువగా ఈ జియోపాలిమర్స్ని ఎందుకు వాడతారంటే చూడండి, వీటికి ఒక మెల్టింగ్ పాయింట్ అనేది సిగ్నిఫికెంట్గా ఉండదండి. దే ఆర్ రెసిస్టెంట్ టు హై టెంపరేచర్స్. హై టెంపరేచర్స్ ఏవైతే ఉన్నాయో హై టెంపరేచర్స్ని తట్టుకునే విధంగా వీటిని రూపొందించడం అనేది జరుగుతుంది. సో ఇవి సిగ్నిఫికెంట్గా వెంటనే చేంజ్ అయిపోవడం, ఇలా ఉండడం అనేది జరగదు. సో జియోపాలిమర్స్ మనకి చాలా జియోపాలిమర్స్ గురించి అప్లికేషన్స్ అనేవి ఉంటాయి. వాటి గురించి కూడా డిస్కస్ చేద్దాం. చూడండి, ఆబ్సిడియన్ లేదా వాల్కానిక్ గ్లాస్ ఫ్రాగ్మెంట్స్ ఆర్ ఏ కంపోనెంట్ ఆఫ్ సమ్ జియోపాలిమర్ బ్లెండ్స్. సో వాల్కానిక్ గ్లాస్ ఏదైతే ఉంటుందో దీస్ ఆర్ ఆల్సో సమ్ కంపోనెంట్స్ ఆఫ్ జియోపాలిమర్కి బ్లెండ్స్ అండి. డిఫరెంట్ జియోపాలిమర్స్ని బ్లెండ్ చేసి వాటిని తయారు చేయడం అనేది జరుగుతుంది. జియోపాలిమర్స్ కన్సిస్ట్ ఆఫ్ సిలికాన్, ఆక్సిజన్ అండ్ అల్యూమినియం ఫ్రేమ్వర్క్ అనేది వీటికి ఉండడం అనేది జరుగుతుందంట. అండ్ దే ఆర్ సిమిలర్ టు జియోలైట్స్. జియోలైట్స్ అంటే ఏంటండి? సో జియోలైట్స్ ఆర్ సమ్ కైండ్ ఆఫ్ మినరల్స్ దట్ హ్యావ్ మెయిన్గా అల్యూమినియం ఏదైతే ఉంటుందో అల్యూమినియం అండ్ సిలికాన్ ఈ రెండు ఉండేటటువంటి కాంపౌండ్స్ అండి. సో వీటిని ఎక్కువగా డ్రైయింగ్ ఏజెంట్స్గా వాడడం అనేది జరుగుతుంది. డిటర్జెంట్స్లో ఎక్కువగా వాడతారు. అండ్ వాటర్ అండ్ ఎయిర్ ప్యూరిఫైర్స్ ఏవైతే ఉంటాయో వాటిలో కూడా వీటిని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుందండి. అర్థమైందా? అండ్ ఈవెన్ క్యాన్సర్, డయేరియా, ఆటిజం ఏవైతే ఉంటాయో ఇలాంటివి ఇది చేయడానికి, అంటే వాటర్ తాలూకా pH ఏదైతే ఉంటుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి కూడా ఈ జియోలైట్స్ని వాడడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దే ఆర్ సిమిలర్ టు జియోపాలిమర్స్ ఆర్ సిమిలర్ టు జియోలైట్స్ అని చెప్పడం అనేది జరిగింది. ద మెయిన్ డిఫరెన్స్ టు జియోలైట్ ఈజ్ జియోపాలిమర్స్ ఆర్ ఎమార్ఫస్ ఇన్స్టెడ్ ఆఫ్ క్రిస్టలైన్. సో ఈ జియోపాలిమర్స్ ఏవైతే ఉన్నాయో ఇవి ఎమార్ఫస్గా ఉండడం అనేది జరుగుతుంది. దే ఆర్ నాట్ క్రిస్టలైన్. అంటే ఇలా క్రిస్టలైన్గా ఉండడం అనేది జరగదు. ఒక సాలిడ్ స్ట్రక్చర్ అనేది వాటికి ఉండడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఎమార్ఫస్గా ఒక గ్లాసీ లైక్ మెటీరియల్లా ఉండడం అనేది జరుగుతుంది ఇన్స్టెడ్ ఆఫ్. బట్ మన తాలూకా జియోలైట్స్ అనేవి క్రిస్టలైన్గా ఉండడం అనేది చిన్న క్రిస్టల్ రాక్స్ లాగా కనిపించడం అనేది జరుగుతుంది. అర్థమైందా? దిస్ ఈస్ ద మెయిన్ డిఫరెన్స్ అమ్మ. So various geopolymeric materials were also developed by CSIR AMPRI utilizing coal-based thermal power plant waste, that is fly ash, and 3 US patents have been granted on geopolymeric materials. So various geopolymeric materials ఏవైతే ఉన్నాయో వాటిని కూడా వీళ్ళు ఇది చేయడం అనేది జరిగిందంట. దేని ద్వారా ఇది చేశారు? ఫ్లై యాష్ ఏదైతే ఉంటుందో థర్మల్ పవర్ ప్లాంట్ వేస్ట్ నుంచి వీటిని వీళ్ళు తయారు చేయడం అనేది జరిగింది. అండ్ 3 US patents have been granted on geopolymeric materials. అండ్ వీళ్ళు తయారు చేసినటువంటి జియోపాలిమరిక్ మెటీరియల్స్కి 3 US patents కూడా వీళ్ళకి ఇవ్వడం అనేది జరిగింది. ఏ యూనిక్ సెంటర్ ఫర్ అడ్వాన్స్డ్ రేడియేషన్ షీల్డింగ్ అండ్ జియోపాలిమరిక్ మెటీరియల్స్ with a total area of 455.52 square meters and carpet area of 904.24 square meters is being established. So advanced radiation shielding and geopolymeric materials కోసం ఒక సెంటర్ ఏదైతే యూనిక్ సెంటర్ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఎస్టాబ్లిష్ చేయడం అనేది జరుగుతుంది. మన తాలూకా గవర్నమెంట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్ ఎస్టాబ్లిష్ చేస్తుంది ఫర్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పర్పజెస్ అమ్మ. So the advances in geopolymeric materials will accelerate strategic applications such as development of thermal resistant geopolymeric concrete for missile, rocket launching pad and development of geopolymeric bulletproof
concrete for bunkers, development of graphene induced geopolymeric concrete and geopolymeric radiation shielding concrete. చూడండి ఎందులో వాడతారో చూడండి అప్లికేషన్స్. థర్మల్ రెసిస్టెంట్ జియోపాలిమరిక్ కాంక్రీట్ ఫర్ మిసైల్ రాకెట్ లాంచింగ్ ప్యాడ్. సో మనకి రాకెట్ ఏదైతే ఉంటుందో, రాకెట్ ఇది అనుకోండి, రాకెట్ కింద ఏముంటుంది, ఇలా ఫైర్ అనేది వస్తుంది. సో రాకెట్ లాంచింగ్ ప్యాడ్ కింద ఉంటుంది. ఇది దీస్ ఆర్ ఆఫ్ టూ మెనీ సెల్సియస్ టెంపరేచర్ ఉండడం అనేది జరుగుతుంది. హై టెంపరేచర్స్ ఇది ఉండడం అనేది జరుగుతుంది. సో ఈ టెంపరేచర్ని తట్టుకోవాలనుకుంటే ఈ బేస్ ఎలా ఉండాలి, థర్మల్ రెసిస్టెంట్గా ఉండాలా లేదా? వీటిని తయారు చేయడానికి ఈ జియోపాలిమర్స్ ఏవైతే ఉంటాయో ఈ జియోపాలిమర్స్ అనేవి యూజ్ చేస్తారండి. అర్థమైందా? ఇవి థర్మల్ రెసిస్టెంట్గా ఉండడం అనేది జరుగుతుంది. చెప్పాను కదా, సిగ్నిఫికెంట్ మెల్టింగ్ పాయింట్ అనేది వీటికి ఉండదు. అర్థమైందా? దాంతోపాటు డెవలప్మెంట్ ఆఫ్ జియోపాలిమరిక్ బుల్లెట్ ప్రూఫ్ కాంక్రీట్ ఫర్ బంకర్స్. ఆర్మీ బంకర్స్ ఏవైతే ఉన్నాయో వాటికి బుల్లెట్ ప్రూఫ్ కాంక్రీట్ ఏదైతే ఉంటుందో, బుల్లెట్ ప్రూఫ్ అంటే ఈజీగా బ్రేక్ అవ్వకుండా ఇది అవ్వడం అనేది జరుగుతుంది. దే ఆర్ వెరీ హార్డ్ అండి బికాస్ దే ఫార్మ్డ్ విత్ కోవలెంట్ బాండ్స్, రైట్? యా. And development of graphene introduced geopolymeric concrete and geopolymeric radiation shielding concrete. సో రేడియేషన్ కూడా ఎక్స్రే దీనిలో కూడా రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో, సిటీ స్కానింగ్లో రేడియేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటి నుంచి ఒక రక్షణ కవచంలో ఇదవ్వడానికి జియోపాలిమరిక్ రేడియేషన్ షీల్డింగ్ ఇదేదైతే ఉంటుందో అది కూడా ఉపయోగపడుతుంది. ఇన్ దీస్ అప్లికేషన్స్ ఈ తాలూకా ఇదేదైతే ఉంటుందో అది వాడతారని మనకు చెప్పడం అనేది జరిగిందా. అర్థమైందా? వెరీ వెరీ ఇంపార్టెంట్. చూడండి అమ్మా, ఎనదర్ ఇంపార్టెంట్ ఫెసిలిటీ ఇనాగరేటెడ్ బై డాక్టర్ హర్షవర్ధన్. సిఎస్ఐఆర్ ఆంప్రీలో ఇనిషియేట్ చేసినటువంటిది ఏంటి అంటే ఎనలైటికల్ హై రిజల్యూషన్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ల్యాబొరేటరీ. ఈ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ల్యాబొరేటరీ ఏదైతే ఉంటుందో దాన్ని కూడా ఈయన స్టార్ట్ చేయడం అనేది జరిగిందండి. హై రిజల్యూషన్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ల్యాబొరేటరీ. ఈ ల్యాబొరేటరీని ఇది చేయడం అనేది జరుగుతుంది. ఈ ల్యాబొరేటరీ ద్వారా డైమండ్ సా ఏదైతే ఉంటుందో, డైమండ్ కటింగ్ ఏదైతే ఉంటుందో, డైమండ్ కటింగ్ కానీ డిఫ్రాక్షన్కి సంబంధించినటువంటి ఇవేవైతే ఉంటాయో, అబ్జర్వేషన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఇది చేయడానికి కూడా చాలా చాలా ఇది ఉపయోగపడుతుందని చెప్పి మనకు చెప్పడం అనేది జరిగిందమ్మ. చూడండి, ద ల్యాబొరేటరీ హౌసెస్ స్కానింగ్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్ అనేది అక్కడ పెట్టడం అనేది జరిగింది. విత్ హై యాంగిల్ యాన్యువల్ డార్క్ ఫీల్డ్ డిటెక్టర్. ఈవెన్ డార్క్ ఫీల్డ్లో కూడా డిటెక్ట్ అయ్యేటట్టు ఒక హై యాంగిల్ యాన్యులర్ డార్క్ ఫీల్డ్ డిటెక్టర్ కూడా ఉండడం అనేది జరిగింది. ఎనర్జీ డిస్పర్సివ్ స్పెక్ట్రోమీటర్ ఎనర్జీ డిస్పర్సివ్ స్పెక్ట్రోమీటర్ కూడా ఇది అవ్వడం అనేది జరిగింది. స్పెక్ట్రోమీటర్ అంటే ఏంటండి? స్పెక్ట్రమ్ డిఫరెంట్ వేవ్ లెంత్లో ఉండేటటువంటి లైట్ ఏదైతే ఉంటుందో లైట్ని ఇది రికార్డ్ చేస్తుందండి. అర్థమైందా? అలాంగ్ విత్ ట్రాన్స్మిషన్ ఎలక్ట్రానిక్ మైక్రోస్కోప్, శాంపుల్ ప్రిపరేషన్ ఎక్విప్మెంట్ సచ్ యాజ్ ఇయాన్ మిల్లింగ్ సిస్టమ్, అల్ట్రాసోనిక్ డిస్క్ కటర్, డింపుల్ గ్రైండర్ అండ్ డిస్క్ పంచ్, ల్యాపింగ్ డిస్క్ అండ్ డైమండ్ సా ఏవైతే ఉంటాయో దీస్ ఆర్ నాట్ ఇండస్ట్రియల్ ఎక్విప్మెంట్ అండి, ఓన్లీ శాంపుల్ ప్రిపరేషన్ ఎక్విప్మెంట్. సో వీటిని ఎలా కట్ చేయడానికి కానీ, ముఖ్యంగా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కోసం కానీ, అర్థమైందా? అప్లికేషన్స్ ఎలా యూజ్ చేయొచ్చు అనే దాని మీద ఇది చేయడం అనేది జరుగుతుంది. అర్థమైందా? ఈ అల్ట్రాసోనిక్ డిస్క్ కటర్స్ కానీ, డింపుల్ గ్రైండర్, డిస్క్ పంచ్, ల్యాపింగ్ డిస్క్, డైమండ్ సా ఇలాంటి అప్లికేషన్స్లో వీటిని ఎక్కువగా వాడడం అనేది జరుగుతుంది. ది సిస్టమ్ ఈజ్ క్యాపబుల్ ఆఫ్ పెర్ఫార్మింగ్ మైక్రో అనాలిసిస్ సచ్ యాజ్ మైక్రో డిఫ్రాక్షన్, రాకింగ్ బీమ్ ఛానలింగ్ ప్యాటర్న్స్, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటేటివ్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపీ అనాలిసిస్, పార్టికల్ సైజ్ అనాలిసిస్, డిస్లొకేషన్ డెన్సిటీ అండ్ మూవ్మెంట్ అండ్ ప్రెసిపిటేషన్, న్యూక్లియేషన్ అండ్ గ్రోత్ ఇలాంటి వాటిలో ఇది ఎక్కువగా ఉపయోగపడడం అనేది జరుగుతుందంటండి. సో మైక్రో అనాలిసిస్, మైక్రో డిఫ్రాక్షన్, చిన్న డిఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో, లైట్ డిఫ్రాక్షన్ ఏదైతే ఉంటుందో దాన్ని స్పాట్ అవుట్ చేస్తుంది. రాకింగ్ బీమ్ ఛానలింగ్ ప్యాటర్న్స్ కానీ, క్వాలిటేటివ్ అండ్ క్వాంటిటివ్ ఎక్స్రే స్పెక్ట్రోస్కోపిక్ అనాలిసిస్ ఏదైతే ఉంటుందో దానిలో ఉపయోగపడుతుంది. పార్టికల్ సైజ్, చిన్న పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి సైజ్ అనాలిసిస్, డిస్లొకేషన్ డెన్సిటీ అండ్ మూమెంట్. సో బోన్ డిస్లొకేషన్స్ కానీ ఏమైనా అయినప్పుడు ఆ డిస్లొకేషన్ డెన్సిటీ అండ్ మూమెంట్కి ప్రెసిపిటేషన్ అండ్ చిన్న మనకి ప్రెసిపిటేషన్ అంటే ఏంటండి? చిన్న స్నో పడడం కానీ లేకపోతే వర్షం కానీ ఇలాంటివి పడేటప్పుడు మనకు కరెక్ట్గా తెలియదు ఎంత దీనిలో పడుతున్నాయని, అలాంటి వాటివి కానీ. న్యూక్లియేషన్ అండ్ గ్రోత్ ఏదైతే ఉంటుందో గ్రోత్, న్యూక్లియస్ వెరీ స్మాల్ ఉంటుంది, ఆటం ఎంత ఉంటుందో అంతకంటే లోపల ఉంటుంది, అర్థమైందా? వాటి గురించి అండ్ ఈవెన్ స్మాల్ మైన్యూట్ గ్రోత్స్ ఏవైతే ఉంటాయో దిస్ మైక్రో అనాలిసిస్ ఏదైతే ఉంటుందో వీటన్నిటిని చేయడానికి ఈ సిస్టమ్ అనేది క్యాపబుల్గా ఉంటుంది అని మనకి ఈ న్యూస్లో చెప్పడం అనేది జరిగింది. అర్థమైందా? దిస్ ఈజ్ ఆల్ అబౌట్ దిస్ పర్టిక్యులర్ ఆర్టికల్. ఐ హోప్ ఈ ఆర్టికల్ కూడా మీ అందరికీ డీటెయిల్డ్గా అర్థమైందనే అనుకుంటున్నాను.
సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ టుడేస్ పిఐబి అనాలిసిస్. ఓన్లీ 3 ఆర్టికల్స్, ఇంపార్టెంట్ ఆర్టికల్స్ వచ్చాయి. అవన్నీ మీకు డీటెయిల్డ్గా చెప్పానని అనుకుంటున్నాను. రోజు పిఐబి అనాలిసిస్ చేద్దాం. జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఛానల్ ఫాలో అవ్వండి. మీకు పిఐబి అనాలిసిస్ నచ్చుతున్నట్టయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకోండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి, కామెంట్స్లో నేను రిప్లై అనేది ఇస్తాను. అర్థమైందా? సో చక్కగా మీరు కోర్సెస్ జాయిన్ అవ్వాలి అంటే ఇదిగోండి ఈ పర్టికులర్ నెంబర్, ప్రత్యూష మేడం నెంబర్, ఈ నెంబర్కి మీరు చక్కగా ఫోన్ చేసి మీరు చక్కగా జాయిన్ అవ్వచ్చు. ఇలాగే చక్కగా మీరు ఎన్నిసార్లు అడిగినా చెప్పడం అనేది జరుగుతుంది. అర్థమైందా? సో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ కూడా కేవలం 60,000 ఫీజు, 60,000కి మనకి ఆన్లైన్ కాంప్లిమెంటరీ కూడా మీకు రావడం అనేది జరుగుతుంది. అర్థమైందా? చక్కగా యూజ్ చేసుకోండి అమ్మ. మనకి ఎంవిపి కాలనీ వైజాగ్లో ఆఫ్లైన్ ఇన్స్టిట్యూట్ ఉండడం అనేది జరిగింది. 50,000కి మనకు ఆన్లైన్ కోర్స్ అనేది రావడం అనేది జరుగుతుంది. అన్ని కోర్సులు మన ఇన్స్టిట్యూట్లో లైఫ్ టైం వ్యాలిడిటీతో వస్తాయి. ప్రిలిమ్స్ ప్లస్ మెయిన్స్ ప్లస్ ఇంటర్వ్యూ అప్రోచ్లో ఉంటాయి. ఫ్రమ్ వెరీ బేసిక్స్ నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. స్టూడెంట్ సెంట్రిక్ అప్రోచ్ ఉంటుంది. బేసిక్స్ నుంచి మీకు చెప్పడం అనేది జరుగుతుంది. దాంతోపాటు కాంప్లిమెంటరీగా మీకు ఏపీపీఎస్సి, టీఎస్పీఎస్సి సిలబస్ ఏదైతే ఉంటుందో అది కూడా కవర్ చేయడం అనేది జరుగుతుంది. నోటిఫికేషన్ వచ్చినప్పుడు ఇది కూడా మీరు అటెంప్ట్ చేస్తారు కదా సామాన్యంగా, వీటిని కూడా మీకు కవర్ చేయడం అనేది జరుగుతుంది. రూపాయి కూడా ఎక్స్ట్రా తీసుకోకుండా. అర్థమైందా? ఆలోచించండి. ఇఫ్ యు ఆర్ సీరియస్ అబౌట్ యూపీఎస్సీ ప్రిపరేషన్ చక్కగా జాయిన్ అవ్వడానికి ప్రయత్నించండి అమ్మ. మీకు చాలా చాలా అయితే యూజ్ అయితే ఉంటుంది. రైట్. సో మళ్ళీ రేపటి పిఐబి అనాలిసిస్లో కలుసుకుందాం. బాయ్.